హాయ్ గైస్, దైవ ధర్మాలు అవి అద్భుతం. వాటిని పాటిస్తే దాని మాధుర్యం కాస్త ఆలస్యంగా తెలుస్తుంది. అలాగే ఇవి కఠినమైనవి కూడా. ఎంతో ఉన్నతమైన మనస్కులైన వారే ఆ ధర్మాలని ఆచరించగలరు. మరి ధర్మాలు ఎలా ఆచరించాలి? ధర్మం ఆచరించడానికి మూలమయ్యేవి ప్రేమ, కరుణ. ఇప్పుడు వాస్తవంగా ఒకటి చెప్పనా, ఈ కాలంలో నిజమైన ప్రేమ ఎప్పుడో అంతరించిపోయింది. మరి ప్రేమ ద్వారానే కరుణ ఏర్పడుతుంది. కాబట్టి ధర్మంగా నడవడానికి ప్రేమ అనే పదానికి స్వచ్ఛమైన అర్థాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ దివ్యమైన అనంతమైన తేజస్సుతో కూడిన ఆత్మ. ఆయనలో అతి సూక్ష్మమైన భాగాలమే మనం. అంటే సకల కోటి జీవచరరాశి ఒక్కటే కుటుంబానికి సంబంధించినది. స్వభావాలు వేరు అయినప్పటికీ ప్రతి జీవి స్వభావాన్ని గౌరవించి ప్రేమ, వాత్సల్యం, కరుణతో ఉండగలిగితే నువ్వు దైవ ధర్మానికి దగ్గరవుతున్నట్టే. ఇంకొక విషయం ఏంటంటే, ప్రేమ కన్నా వాత్సల్యం చూపించడానికి నీ దానమేమీ ఖర్చు పెట్టనవసరం లేదు. ఒకవేళ అవసరం కొద్దీ ఉపయోగించినా అది వృధా కాదు. నువ్వు భగవంతుని చేరువయ్యే మార్గంలో ఖర్చు చేసా అనుకో. మళ్ళీ గుర్తు చేస్తున్నా, మళ్ళీ రాక్షసుని లక్ష్యం దైవానికి మనల్ని చేరువు కాకుండా ఆపడమే. ప్రేమ, కరుణ, వాత్సల్యాలని దెబ్బతీయడమే. అధర్మబద్ధమైన దారిలోకి మనల్ని లాక్కుని పోవడమే వాడి పని. కంటెంట్ కంప్లీట్ అయింది. మరి నువ్వే సైడో చెప్పలేదు. ధర్మమా అధర్మమా?